రైట్ బ్రేకింగ్ చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు నామినేషన్ల పర్వ ముగిసింది. ఇక ఇప్పటి వరకు మొత్తం 9,276కు పైగా నామినేషన్లు దాఖలు చేసినట్లు సమాచారం. తొలి రోజు 890 మంది 902 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారు. ఇక రెండో రోజు 7,403 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ప్రచారానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలోని 7 మున్సిపల్ కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీలకు నామినేషన్ల పర్వం ముగిసింది. ఇప్పటి వరకు మొత్తం 9,276కు పైగా నామినేషన్లు దాఖలు చేసినట్టు సమాచారం. ఇక తొలి రోజు 890 మంది 902 నామినేషన్లు అభ్యర్థులు దాఖలు చేశారు. రెండో రోజు 7,403 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక ప్రచారానికి ప్రధాన పార్టీల అభ్యర్థులు సిద్ధమవుతున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ మహేందర్ రెడ్డి ఫోన్ లైన్ లో సిద్ధంగా ఉన్నారు. మహేందర్, చెప్పండి, తెలంగాణలో ముగిసిన మున్సిపల్ నామినేషన్ల పర్వం ఎలా కొనసాగుతుంది? ఇక ఇప్పటి వరకు ఎంతమందికి పైగా నామినేషన్లు దాఖలు చేసినట్టుగా సమాచారం? తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇటు మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసేది అంటే ఎప్పుడెప్పుడు వస్తాయా మున్సిపల్ ఎన్నికల్లో ఎప్పుడు పోటీ చేద్దామని ఇప్పటికీ సిద్ధంగా ఉన్నారు. దానికి తగ్గట్టుగా ఏదైతే రిజర్వేషన్లు కూడా ఖరారు చేశారో దాంట్లో కొంతమందికి ఆశించిన వారికి కాస్త అంటే ఎక్కువ మొత్తం రిజర్వేషన్లలో దాదాపు రిజర్వ్డ్ ఇలా వచ్చిన నేపథ్యంలో చాలా మంది కూడా ఉత్సాహం చూపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక ముందు దాదాపు నిన్న వరకు కూడా అంటే పార్టీ బీఫామ్ తీయకున్నా సరే కానీ ఒక్కొక్కరు 2 నామినేషన్లు పత్రం అయితే దాఖలు చేయడం జరిగింది. ఇక ఇప్పుడు నామినేషన్ల పర్వం అయితే పూర్తిగా ముగిసిపోయింది. తొలి రోజు మొన్న చూసుకున్నట్లయితే 900 నామినేషన్లు ఇటు కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ వచ్చి 100ల సంఖ్యలో నామినేషన్ రావడం, నిన్న కాస్త 1000 సంఖ్యలో గెలిపిన పరిస్థితి కనిపించింది. సో ఇలా ఒక్కొక్క అభ్యర్థి 3 నామినేషన్లు కూడా దాఖలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అంటే ప్రధానంగా 3 పార్టీల మధ్య ప్రధాన పోటీగా కలుగుతున్నటువంటి ఈ ఎలక్షన్ లో కాంగ్రెస్ తరఫున ఏదైతే బీఫామ్ ఆశించి భంగపడ్డవారు కావచ్చు, అలాగే దాంట్లో ఇండిపెండెంట్ గా పోటీ చేయడానికి, రెబల్ గా పోటీ చేయడానికి ఇలా ఒక్కొక్కరుగా 3 నామినేషన్లు కూడా వేసిన పరిస్థితి కనిపిస్తుంది. సో మొత్తానికి అయితే నామినేషన్లు అయితే ఊహించిన దానికన్నా ఎక్కువ వచ్చిన నేపథ్యం. సో ఇప్పుడైతే నామినేషన్ల పర్వం కొనసాగుతుంది. అంటే గంట వరకు కూడా ఉదయం ఉత్కంఠ కొనసాగింది. ఇప్పుడు నామినేషన్లు జరుగుతుంది. స్క్రూటినీ కోసం అయితే చూస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరి అలాగే అధికంగా చూసినట్లయితే నామినేషన్ ఏదైతే ఉందో ప్రధాన పార్టీల ముఖ్య నేతలకు ఇట్లా మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ల కేటాయింపు విషయంలో కూడా తాకడం అయితే తప్పలేదు. మరొక ఆశావాల ఉత్కంఠ కూడా ఎదుర్కొన్నారు. బీఫామ్ నాకు దక్కుతుందని చివరికి పార్టీ వేరే వారికి ఇస్తుందా, ఈ మల్లగూలలో అయితే పడుతున్న పరిస్థితి. సో మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా అయితే పలు కార్పొరేషన్ పురపాలక సంఘాలు కలిపి మొత్తం నిన్నటి వరకు అంటే ఏదైతే చూసుకోవచ్చు మనం దాదాపు 2,996 డివిజన్లకు వార్డులకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ, ఎంఐఎం వామపక్షాలు తదితర పార్టీలో నాయకులు పోటీ చేయంటున్నారు. మరి టికెట్ల ద్వారాల్లో చాలా పార్టీలు కాచారం జరిగే పరిస్థితి కనిపిస్తుంది. సో ఇప్పుడు ఒక్కొక్క జిల్లా చూస్తున్నట్లయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మనం చూసినట్లయితే జాతీయ పార్టీ పోటీ చేసేవారు ఎవరనేది అధికారంగా జరగలేదు. మరి నామినేషన్ దాఖలు తీరు బట్టి అభ్యర్థులకు రహస్యంగా బీఫామ్ అందించాలని చూస్తున్నారు. ఇక ఉమ్మడి మహబూబ్నగర్ లో కూడా ఏ పరిస్థితి ఉంది. ఇక నల్గొండలో అయితే 48 డివిజన్ లో కాంగ్రెస్ 4కి, భారత రాష్ట్ర 18 మందిని అభ్యర్థులుగా ప్రకటించాయి. మరి దీంట్లో అభ్యర్థులు వెల్లడించలేదు బీజేపీ. సో ఇలా నిజామాబాద్ లో కూడా అలాంటి పరిస్థితి ఉంది. ఇలా జిల్లాల వారికి మాత్రం ఇప్పటికీ అనేక మల్లగులాలు పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మొత్తానికి ఇంకా అంటే అధికారికంగా ఇంకా ఎన్ని నామినేషన్లు ఇప్పటివరకు దాఖలయ్యాయి, ఎంతమంది అంటే మొత్తంగా పార్టీ నుంచి ఎంతమంది చేశారు, ఇండిపెండెంట్ గా ఎంతమంది చేశారు, ఇవన్నిటిపైన అధికార సంఖ్య ఇంకా తెలియాల్సి ఉంది. రాధిక, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ మహేందర్.